హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇది చిన్న వ్లాగ్ అండి. నేను మా నానమ్మ ఒక ప్లేస్‌కి వెళ్తున్నామండి. అంటే మా పక్క టౌను రాంపేట అని చెప్తుంటాను కదా! సో, అక్కడండి. ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము. అది చివరిలో మీకు చెప్తాను. వీడియో అయితే చూడండి. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ నేను చదువుకుంది చిన్నప్పుడు హాస్టల్‌లో చదువుకున్నానండి. సో, నేను చదువుకున్న హాస్టల్ ఇటువైపే ఉంటుందండి. 20 సంవత్సరాల క్రితం అండి అది. ఇప్పుడు అప్పుడు ఎలా ఒకలా ఉంది. ఇప్పుడు ఒకలా ఉందండి. పూర్తిగా మారిపోయిందండి. అంటే జనరేషన్ మారుతూ ఉంటుంది గదా! ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్ అండి. అన్నీ ఫాస్ట్‌గా మారిపోతున్నాయి. ఇప్పుడిక్కడ అసలు గుర్తుపట్టి రాకుండా అయిపోయిందండి. ఇగో ఇటు సైడ్ అండి లెఫ్ట్ సైడ్ దారి ఉంది కదా! అటు సైడే మా హాస్టల్ ఉంటుందండి. అక్కడ చదువుకున్నాను నేను. సో, ఇప్పుడేందంటే అన్నీ మార్చేశారనమాట రూపురేఖలన్నీ. ఇల్లు కూడా చాలా కొత్తవి కడుతున్నారండి. ఎక్కడ గూడా కొంచెం ఖాళీ ప్లేస్ గూడా ఉంచనివ్వట్లేదనమాట. అన్ని బిల్డింగ్‌లు కట్టేస్తున్నారు ఒకటి పైన ఒకటి. అవి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీశానండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే అందరూ ఇల్లయితే బావుండాలని. అంటే అది అప్పు చేసో, మరి పొలాలమ్మో, మళ్ళీ డబ్బులుండి కడుతున్నారో మాకు తెలీదు కానీ, అందరైతే బిల్డింగ్‌లు ఒకరిని చూసి ఒకళ్ళు కట్టుకుంటూ ఉంటున్నారండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే, పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పేసి, మనమెందుకు అలా ఉండాలని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పు చేసో, లేకపోతే పొలాలమ్మో ఏదో ఒకటి చేసేసి బిల్డింగ్‌లు కట్టేస్తున్నారండి. సో, అన్నీ పోగొట్టుకొని, కట్టేసుకొని లాస్ట్‌కి చివరికి ఇన్‌కమ్ సోర్స్ అనేది లేకుండా జీరోలో ఉంటున్నారండి. చాలామంది ఆ పరిస్థితిలో ఉన్నారు. సో, అలా ఎందుకండి ఉన్నంతలో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఆ వర్క్‌లోనే నిజాయితీగా ఉంటూ చివరి వరకు చూస్తే ఆ గాడ్ అనేవాడు ఎప్పుడో ఒకసారి మీకు రిజల్ట్ ఇస్తాడు కదా! ఆ రిజల్ట్‌తోనే మీకు పక్కవాడిలాగా ఎదుగుతారు కదా! అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు జనరేషన్‌లో ఏందంటే ఎవరికీ ఓపిక లేకుండా పోయిందండి అసలు. ఆ ఓపిక లేకపోవడానికే ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి. సో, మేము చెప్తానన్నాను కదండీ! ఒక ప్లేస్‌కి వెళ్తామని. ఇక్కడ కార్ కనబడుతుంది గదా! వైట్ కారు. సో, అక్కడే ఉంటుందండి. ఒక ముస్లిం అంకుల్ ఉంటాడండి. అతను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. అందరికీ ఇలా వచ్చిన వాళ్ళందరూ బాలేకపోతే చూస్తాడండి. ఇంక మా నాన్న కోసం వచ్చానండి ఇక్కడికి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.